వారు మనుషులా లేక మృగాలా? పగలు అతి సామాన్యులా తిరుగుతూ చీకటి పడగానే చిరుత పుల్లల్లా ఎందుకు విరుచుకుపడుతున్నారు? వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి తెలుగు రాష్ట్రాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒక పండగ కోసం రక్తమేంటి? కరుడు కట్టిన ఆ అంతర్రాష్ట్ర నేరగాళ్ల నెట్వర్క్ ఎంత పెద్దది? బాపట్ల జిల్లా పోలీసుల కళ్ళు గప్పి పారిపోవాలని చూసిన ఆ కిరాతక ముఠా కథేంటి? నేరం చేసిన వాడు ఎక్కడ ఉన్నా చట్టానికి చిక్కాల్సిందే అని నిరూపించిన ఇన్వెస్టిగేషన్ స్పెషల్ స్టోరీ ఇది. ఇప్పుడు చూద్దాం. పగలు రెక్కి రాత్రి ఊడ్చేసి మధ్యప్రదేశ్ ముఠా భాగోతం. బాపట్ల జిల్లా పోలీస్ చరిత్రలో ఇదొక సంచలన ఆపరేషన్. ఖరీదైన కార్లు లేవు, హైటెక్ ఆయుధాలు లేవు. కానీ ఆ ముఠా పంజా విసిరితే విలువైన ఆస్తి ఆవిరి కావాల్సిందే. నిశ్శబ్దంగా వచ్చి నిలువు దోపిడీ చేసే ఆ కిరాతక ముఠాకు బాపట్ల పోలీసులు ఇప్పుడు చెక్ పెట్టారు. ఏకంగా 31 లక్షల రూపాయల విలువైన సొత్తును రికవరీ చేసి షాక్ ఇచ్చారు. 137 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి, 5 లక్షల నగదు, ఇవన్నీ కేవలం ఒక చిన్న శాంపుల్ మాత్రమే. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ వేసిన మెరుపు దాడిలో 3 కరడుగట్టిన నేరగాళ్లు చిక్కారు. వీరు మామూలు దొంగలు కాదు, పోలీసులకే సవాల్ విసిరే అంతర్రాష్ట్ర గ్యాంగ్. వీరి అరెస్టుతో నెల్లూరు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో జరిగిన వరుస దోపిడీల మిస్టరీ వీడింది. అసలు ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న ఆ రహస్య ముఠా ఎవరు? వారు ఎక్కడి నుండి వచ్చారు? వీరు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్ పశ్చిమ అటవీ ప్రాంతాలకు చెందిన బిల్ తెగకు చెందినటువంటి వారు. మధ్యప్రదేశ్లోని ధార్, జబువా జిల్లాలో నివసించే ఈ తెగవారు పండగల కోసం నేరాలు చేయడాన్ని ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు. ముఖ్యంగా హోలీ పండగకు ముందు నిర్వహించే భగోరియా వేడుకల కోసం వీరికి భారీగా డబ్బు కావాలి. ఆ జల్సాల కోసమే వీరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను టార్గెట్ చేశారు. గ్రూపులుగా విడిపోయి రైళ్లలో, లారీలలో, మారువేషాల్లో వస్తారు. పగలు పాత సామాన్లు కొనేవారిలా నటిస్తూ ఏ ఇల్లు ఖాళీగా ఉంది, ఏ ఇంట్లో వృద్ధులు ఉన్నారు అని పక్కాగా రెక్కి నిర్వహిస్తారు. ఒక్కసారి స్కెచ్ వేశారంటే ఇక అక్కడ మృత్యువు తాండవించాల్సిందే. వీరు చేసే ప్రతి నేరం వెనుక ఒక పక్కా మోడిస్ ఆపరెండి ఉంటుంది. బాపట్ల జిల్లాలో వీరి ఆగడాలు మితిమీరిపోయాయి. గత జనవరి 27న చీరాల పట్టణ పరిధిలోని ఎంజీహెచ్ కాలనీలో జరిగిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. రామాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లోకి తెల్లవారుజామున చొరబడిన ఈ మృగాలు ఇక కుటుంబ సభ్యులపై కనికరం లేకుండా దాడి చేశాయి. ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో నగదు, నగలను దోచుకుని పరారయ్యారు. కేవలం చీరాల మాత్రమే కాదు, బాపట్ల టౌన్, బాపట్ల రూరల్, గూడూరు, తెనాలి, ఒంగోలు, కావలి, కొవ్వూరు, గుత్తి వంటి 18 ప్రాంతాల్లో వీరి నేరాల పరంపర కొనసాగింది. ఏపీలోనే 3-4 జిల్లాల్లో వీరు వరుసగా దోపిడీలకు పాల్పడ్డారు. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో బాపట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకే ముఠా ఇంతటి విధ్వంసం సృష్టించడంతో పోలీస్ శాఖ దీన్ని ఒక సవాల్గా తీసుకుంది. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ కిరాతకులను ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఒకే ముఠా, ఇన్ని ప్రాంతాల్లో ఇంతటి విధ్వంసం. అసలు వీరు ఎక్కడ ఎందుకు దొరకడం లేదు? వీరిని పట్టుకోవడానికి బాపట్ల పోలీసులు వాడిన హైటెక్ టెక్నాలజీ ఏంటి? వీరి అరెస్ట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాపట్ల పోలీసులు ఈ కేసును సినిమాటిక్ స్టైల్లో ఛేదించారు. దర్యాప్తు కోసం సీసీఎస్, చీరాల పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీస్ విభాగం అభివృద్ధి చేసిన అత్యాధునిక స్మార్ట్ పోలీసింగ్ అప్లికేషన్లు, నాట్ గ్రిడ్, అలాగే ఎఫ్ఆర్ఎస్ కెమెరాలను వాడారు. వందల కొద్ది సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో నిందితులు వాడినటువంటి బైక్ల ఆధారంగా కీలక ఆధారాలు దొరికాయి. నిందితులు దోపిడీకి ముందే నెల్లూరు జిల్లా గూడూరులో దొంగతనాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. టెక్నాలజీ సహాయంతో నిందితుల కదలికలను ట్రాక్ చేస్తూ వారిని నీడలా వెంబడించారు. నిందితులు బురు మక్వానా, అలాగే రమేష్ మాచార్, సంతోష్ బురియాగా పోలీసులు నిర్ధారించారు. పక్కా సమాచారంతో చీరాల సమీపంలో పోలీసులు మెరుపు దాడి చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 31 లక్షల రూపాయల విలువ చేసే 137 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి, 5 లక్షల రూపాయల నగదుతో పాటు 4 బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. హౌస్ బ్రేక్, అదేవిధంగా మోటార్ సైకిళ్ళ థెఫ్ట్స్ కూడా చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా తీసుకొని థెఫ్ట్ గురైనటువంటి వెహికల్స్ని ట్రాక్ చేసుకుంటూ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము వీళ్ళని ట్రాక్ చేసి మధ్యప్రదేశ్ గ్యాంగ్గా గుర్తించడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్లో ఈ సిడిఆర్ అనాలిసిస్,
అండ్ అదర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి బూరు మక్వానా ఆలియస్ బూరు సాధన్ బిల్, అదేవిధంగా ఇతను హోలీబోయిడా గ్రామం, గద్వాని మండలం, దార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని అసోసియేట్స్ రమేష్ మాచర్ ఆలియాస్ రెమో, ఇతను కూడా జాందా గ్రామం, గద్వాని మండల్, తార్ డిస్టిక్, మధ్యప్రదేశ్. అండ్ అనదర్ థర్డ్ అక్యూజ్డ్ సంతోష్ బురియా, ఇతను బూటియా గ్రామం ఆఫ్ సేమ్ మండల్, డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. వీరు చాలా నెటోరియస్ గ్యాంగు. వీరు తార్ జిల్లాలో ఎస్పెషలీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బిల్ తెగకు సంబంధించిన వారు. వీరు అడవుల్లో నివసిస్తుంటారు, అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు. మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ఆ తెగ పేరు బిల్. వినడానికి సాధారణంగానే ఉన్న వీరి నేర చరిత్ర వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ప్రతి ఏటా హోలీ పండగకు ముందు వారం రోజుల పాటు వీరు భగోరియా అనే పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ఆ పండగ జల్సాల కోసం, విలాసవంతమైనటువంటి జీవితం కోసం వీరు ఎంచుకున్న మార్గం అత్యంత ప్రమాదకరమైన దోపిడీలు. కేవలం డబ్బు కోసమే సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పంజా విసురుతారు. వీరికి దొంగతనం అనేది ఒక అలవాటు కాదు, ఒక ఆనవాయితీగా మార్చుకున్నటువంటి కిరాతకులు వీరు. ఒక పద్ధతి ప్రకారం 4 ముఠాలుగా విడిపోయి దక్షిణ భారతదేశంపై విరుచుకుపడతారు. రైళ్లు, లారీల్లో ప్రయాణిస్తూ సైలెంట్గా మన నగరాల్లోకి ప్రవేశిస్తారు. వీరి రాకను ఎవరూ పసిగట్టలేరు. అంతా పక్కా ప్లాన్గా ప్రకారమే జరుగుతుంది. వీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ స్థానిక పరిస్థితులను ముందే అధ్యయనం చేస్తారు. వీరి ఆపరేషన్ చేసే తీరు అత్యంత విచిత్రంగా ఉంటుంది. పగటిపూట చిత్తు కాగితాలు ఏరుకునేవారిలా, పాత సామాన్లు కొనేవారిలా లేదా దినసరి కూలీల అవతారమెత్తి కాలనీలో తిరుగుతూ ఉంటారు. తాళం వేసి ఉన్న ఇళ్లతో పాటు కేవలం మహిళలు, వృద్ధులు మాత్రమే ఉన్న ఇళ్లను తమ టార్గెట్గా ఎంచుకుంటారు. మధ్యాహ్నం వేళలో రెక్కి నిర్వహించి ఏ ఇంటికి వెళ్తే ఎక్కువ లాభం ఉంటుందో ముందే స్కెచ్ వేస్తారు. పోలీసులకు చిక్కితే ఒకసారి అందరూ పట్టుబడకుండా ఉండాలని వీరు చిన్న చిన్న బృందాలుగా విడిపోతారు. ఒక టీం దోపిడీ చేస్తుంటే మరో టీం బ్యాకప్లో ఉంటుంది. రాత్రి 12 దాటిన తర్వాత వీరికి అసలు రూపం బయటకు వస్తుంది. ఇళ్ల తాళాలు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశిస్తారు. కేవలం దొంగతనం మాత్రమే కాదు, ఎవరైనా అడ్డు వస్తే వారిని చంపడానికి కూడా వెనుకాడరు. మారునాయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దోచుకుంటారు. శివారు ప్రాంతంలో చైన్ స్నాచింగ్లు చేయడం, ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం వీరికి దైనందిన చర్యగా మారిపోయింది. అయితే ఈ నిందితులను పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములాంటిది. మధ్యప్రదేశ్లోని వీరి స్వగ్రామాలకు వెళ్లినప్పుడు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు ఊర్లోకి రాకుండా రహదారులను అడ్డుకోవడం, వాహనాలపై రాళ్లతో దాడి చేయడం అక్కడ నిత్యకృత్యం. నిందితులను కాపాడడానికి గ్రామస్తులు మహిళలను, పిల్లలను అడ్డుగా నిలబెడతారు. దీంతో పోలీసులు బలప్రయోగం చేయలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వీరికి స్థానికంగా కొందరు ఇన్ఫార్మర్లు, దొంగలించిన వస్తువులను కొనే వ్యాపారుల మద్దతు కూడా ఉంటుంది. నేరాల ద్వారా వచ్చే ఆదాయంలో వాటాలు పొందే కొందరు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు వీరికి న్యాయపరమైన రక్షణ కల్పిస్తూ ఉంటారు. భౌగోళిక పరిస్థితులు కూడా వారికి అనుకూలంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల పోలీసులకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. కానీ బాపట్ల పోలీసులు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితులు మళ్లీ దొంగతనాలకు ప్లాన్ చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధార్, జబువా, అలీరాజ్పూర్ అలాగే బర్వానీ జిల్లాల నుండి ఈ ముఠాలు పుట్టుకొస్తాయి. కొండలు, అడవుల్లో నివసించే వీరికి నేరం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా పండగల విలాసాల కోసం, అప్పులు తీర్చుకోవడం కోసం వీరి దోపిడీలనే నమ్ముకుంటారు. అయితే బాపట్ల పోలీసులు సాధించిన ఈ విజయం అంతర్రాష్ట్ర దొంగల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు, అలాగే కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ ముఠా వెనుక ఉన్నటువంటి మరిన్ని లింకులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒక్క నేరంతో మొత్తం గొలుసు కట్టు దొంగల నెట్వర్క్ను చిన్నాభిన్నం చేసినటువంటి బాపట్ల పోలీసుల పనితీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. నేరం చేసేవారు తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, కానీ చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యం. బాపట్ల పోలీసులు ఈ ముఠాను పట్టుకున్న తీరు ప్రతి నేరస్తుడికి ఒక హెచ్చరిక.
ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద అపరిచిత వ్యక్తులు తిరుగుతుంటే అప్రమత్తంగా ఉండాలి. తాళం వేసిన ఇళ్లకు సెక్యూరిటీ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడం, పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఇలాంటి దారుణాలను అడ్డుకోవచ్చు. కేవలం పండగ ఆర్భాటాల కోసం ఇతరుల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి ముఠాల పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు చూపిస్తున్నటువంటి ఈ తెగువ సమాజంలో భద్రతా భావాన్ని పెంచుతుంది.